జై వీరభద్రకు సార్ నమో నమ. రాజకీయం ఎందుకు వద్దంటున్నాడో వీళ్ళ నుంచే రౌడీ షీటర్లు వచ్చినారు, వీళ్ళ నుంచే ఫ్యాక్షనిస్టులు వచ్చినారు, వీళ్ళ నుంచే పచ్చేని పల్లెల్లో కూడా కక్షలు పెరిగినాయి, తర్వాత కబ్జాలు పెరిగినాయి. ప్రభుత్వ భూములు అంతా కబ్జాలు చేసుకొని ల్యాండ్ అన్నీ రకరకాల రియాలిటీలు ఎట్లా తయారని చూసినాము. అంతా వ్యవస్థలను చేతి తీసుకొని పోలీస్ శాఖను నాశనం చేస్తారు, న్యాయశాఖను నాశనం చేస్తారు, రెవెన్యూ శాఖను నాశనం చేస్తారు. ఉన్నోనికి డబ్బున్నోనికి న్యాయం జరుగుతుంది, బీదోనికి ఎటువంటి బస్సులో జరిగే స్థితిలో లేదు. కాబట్టి వీళ్ళ నుంచి మనకు నష్టం ఎక్కువ. మనము భారతదేశం నడపాలంటే ఏం కావాలా, రాష్ట్రాలు నడపాలంటే ఏం కావాలా, యంత్రాంగం కావాలా. అధికార యంత్రాంగం అంటే ఎవరు? ఎంప్లాయీస్, ఐఏఎస్ ఆఫీసులతో నడిపిస్తాడు. మన ఆయన కూర్చొని రుచికొండల్లో ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక్కొక్క మండలం ఎట్లా డెవలప్ చేస్తాడు మీకే చేసి చూపిస్తాడు. ఇది వీరభద్రునికే సాధ్యం. పవర్ఫుల్ లీడర్ ఉన్నట్ల మన ఆయన వీరభద్రుడు. కులాలు చిచ్చు, మతాలు చిచ్చు ఏముండదు. హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవులు అందరూ సమానమే మన ఆయన దృష్టిలో. మీరు చేసే కర్మ సిద్ధాంతం ప్రకారం మీకు శిక్షలు ఉంటాయి, అది మీ చేతిలో ఉంటుంది. కానీ ధర్మం ప్రకారం అందరి సమానం చూస్తారు.